ఓడిపోయిన వాడే చివరికి గెలిచాడు. ఇది నిజమైన ప్రేరణాత్మక కథ. ఒక చిన్న గ్రామంలో రవి అనే అబ్బాయి ఉండేవాడు. తన ఆలోచనలు మాత్రం చాలా ఉన్నతంగా ఉండేవి, కానీ వాళ్ళ ఇంట్లో పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉండేవి కావు. చాలా పేద కుటుంబం. తండ్రి డైలీ కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు, తల్లి కూడా ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండేది. కానీ ఎంత కష్టపడినా మాత్రం ఇంట్లో పూట గడవడానికి కూడా చాలా కష్టంగా ఉండేది. రవి చదువులో బాగానే ఉండేవాడు, కానీ 10వ తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యాడు. 10వ తరగతి పరీక్షలు ఫెయిల్ అవ్వటంతో ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా రవిని ఒక మాట అన్నారు, ఇతనికి చదువు రాదు, పని చేస్తే మేలు అని. ఆ మాటలు విన్న రవికి చాలా బాధ అనిపించింది. ఒకరోజు తన టీచరు తన దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, ఫెయిల్యూర్ అనేది చివరి పేజీ కాదు, నీ జీవితంలో ఇది మొదటి పేజీ మాత్రమే అని. అప్పుడు రవికి ఒక కొత్త ఆశ తనలో మొదలుపెట్టి, తినడానికి తిండి లేకపోయినా రవి మాత్రం చదువు ఆపలేడు. తర్వాత సంవత్సరం ఎగ్జామ్స్ రాశాడు. అక్కడ తన విజయం ఎలా ఉందో తెలుసా? టాపర్గా నిలిచాడు. ఎవరైతే రవిని వీడికి చదువు రాదు అని హేళన చేశారో వాళ్ళే ఒక మాట అన్నారు, అది ఏంటి అంటే, మా గర్వం నువ్వే. ఒకసారి ఓడిపోతే నీ జీవితానికి ముగింపు కాదు, నువ్వు వదిలేసిన రోజు నిజంగా అప్పుడే ఓడిపోయినవాడు. ఫెయిల్యూర్ని ఎదుర్కొని ముందుకు వెళ్ళే వాళ్ళే నిజమైన విజేత. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మళ్ళీ మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్, జై భారత్.